ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకురాలు అతిశి ఢిల్లీ సీఎంగా నియమించబడిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 21న సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్ పై జైలు నుండి విడుదలయ్యారు. కాగా ముఖ్యమంత్రిగా ఎలాంటి విధులు నిర్వర్తించకూడదని కోర్టు నిబంధనలు విధించగా సీఎం పదవికి రాజీనామా చేసి అతిశిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు కేజ్రీవాల్. అలాగే రానున్న హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి 2 చోట్ల ఆప్కు విజయం చేకూర్చడానికి ఈ సమయాన్ని వెచ్చిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారం ఇచ్చారు. కొత్త కేబినెట్లో పాత ముఖాలందరికీ అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. మరోవైపు అతిశి ముఖ్యమంత్రి కానుండటంతో అందులో 2 కొత్త ముఖాలు చేరనున్నాయి. కొత్త మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న పదవులపై ప్రాంతీయ, కుల సమీకరణాల్లో పరిష్కరించేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. కాగా షెడ్యూల్ కులాల సభ్యులు మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉండగా, రెండవది పూర్వాంచల్తో సహా మరే ఇతర ప్రాంతం నుండి ఒకరికి దక్కవచ్చని చెప్తున్నారు.